మరి ఆ కంపెనీ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్ పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు ఎత్తేసి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కారిడార్ ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు బాగు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది, కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష, దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు అధ్యక్ష. అంతో ఇంత ఉందంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఉంది మీరే అధ్యక్ష. మాకు బాగా ఎందుకంటే అధ్యక్ష ఈ పనులు చేసిరు, కేటాయించారు, కానీ పనులు ముందుకు పోతలేదు. ఉదాహరణకు మా దగ్గరనే ఫాక్సాగర్ రోడ్, మా ఇంటి పక్కకే ఫాక్సాగర్ రోడ్ ఉంటుంది అధ్యక్ష. 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది గతంలో, కానీ 100 ఫీట్ పాసిబిలిటీ లేదు. దాన్ని 40 ఫీట్ చేయమని చెప్పేసి అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. 100 ఫీట్ గతంలో తీసుకున్నారు, బట్ అది ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఒక పక్క బండి ఉంటుంది, ఒక పక్క ఇండ్లు ఉంటాయి, కోర్టుల కేసులు పోయి పండింగ్ పడిపోతుంది అది. కాబట్టి హెచ్సిటీ కింద ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర 7,000 కోట్లతో పనులు ప్రారంభించి, కానీ పనులు ముందుకు పోకపోతే ఎవరికి నష్టం అధ్యక్ష? అది డైరెక్ట్గా ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు, బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్యేలకి కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెడ్డ పేరు. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షలు పెట్టండి, దీనిపైన ఆన్సర్ చేయండి, దీనిపైన మాకు తెలియజేయండి అని చెప్పేసి సందర్భం కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ఎన్డిపి పనులు కూడా గతంలో ప్రారంభించి హెచ్సిటీ కింద తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్ కింద మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏలో ఎలివేటెడ్ కారిడార్స్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వారి చేతుల మీద స్వహస్తల మీదనే గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలివేటెడ్ కారిడార్స్ ప్యారడైజ్ నుంచి అటు బోయినపల్లి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా షామీర్పేట రోడ్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. ఏం పనులు జరుగుతున్నాయో ఎప్పుడు కూడా అర్థమవుతలేదు. ఇప్పటికీ ఆఫీసర్ని అడిగితే సర్వే జరుగుతూ ఉంది, సంవత్సరం అయిపోయింది అధ్యక్ష, ఎప్పటి లోపల పూర్తి చేస్తారు, వాట్స్ ద టైమ్ ఫ్రేమ్ టు కంప్లీట్ ద ఎలివేటెడ్ కారిడార్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మియాపూర్ గండిమేసం రోడ్ ఒకటి ఉదాహరణ, చిన్న లోటుపాటుతో ఇట్ల పనులు ఆగిపోతే చెప్తున్నా అధ్యక్ష. మియాపూర్ నుంచి గండిమేసం వరకు పెద్ద ఎత్తున 200 కోట్లతో పని జరుగుతుంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆ ఒక కమ్యూనికేషన్ ద్వారా అక్కడ మినిస్ట్రీ గారి దగ్గరనే ఫారెస్ట్ మినిస్టర్ పెండింగ్ పడిపోయింది. హెచ్ఎండిఏ నుంచి పర్సూయెన్స్ చేసినా ముందు పట్టలేదు. మినిస్టర్ లెవెల్లో, ప్రభుత్వం లెవెల్లో దీన్ని పరిశీలిస్తే ఆ పనులు ముందు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష, మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉన్నాయి అధ్యక్ష. దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా పాత ప్రభుత్వం నెప్పమొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు. దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష గతంలో మా ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. దానిపైన కూడా నిర్ణయం తీసుకుని సీసీటీవీ కెమెరాస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష.
అధ్యక్ష పారిశుద్ధ కార్మికుల వేతనాలు కూడా మరి చాలా తక్కువ ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 7,000 నుంచి దాన్ని 11,000 12,000 చేసి మరి వారి యొక్క దాతలు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా వారు హామీ ఇచ్చినారు 17,000 18,000 చేస్తామని చెప్పి తక్షణం పెంచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెయిన్ రోడ్స్ ని ఊడ్చే యంత్రాలను కూడా రామ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. మరి దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. మరి మీ ద్వారా నేను మంత్రి గారి తీసుకొస్తా ఉన్నాను. ఆ రామ్కి మరి యంత్రాల ద్వారా రోడ్స్ క్లీన్ చేయాలంటారు కానీ కార్మికులతో క్లీన్ చేస్తారు కానీ బిల్లులు మాత్రం రామ్కి చెల్లిస్తారు అధ్యక్ష. మరి దానిపైన కూడా మాట్లాడుతూ కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని రెసిడెన్షియల్కి కమర్షియల్ వస్తూ ఉన్నాయి. దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 40, 50, 60 గజాలు ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా 100% పెనాల్టీ వేసి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా ట్యాక్స్ చేస్తారు అధ్యక్ష. దాని పట్ల కూడా నేను కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా తక్షణం మరి ఒక శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. 40 గజాలు 50 గజాలు కూడా పెనాల్టీ వేయడం, వారికి 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. డాగ్ మెనెస్ కూడా గతంలో చెప్పాము అధ్యక్ష. డాగ్ మెనెస్ కుక్కల యొక్క బెడద ఎక్కువన్నది, దాన్ని నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెట్రో హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు మీరు కేటాయించిన నిధులతో పెడితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? మెట్రో గతంలో మీరు చెప్పినారు మేము నార్త్ సిటీకి కావాలని చెప్పేసి మీ 4th సిటీ తీసుకుపోతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రజల నుంచి మరి తిరుగుబాటు వచ్చింది, ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారు సమీక్షించుకొని నార్త్ సిటీకి మేము మెట్రో ఇస్తామని చెప్పి ప్రకటించారు. సంతోషం, దాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉండి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేని ఓల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ 4th సిటీకి మీరు కన్సల్టెంట్స్కి ఇస్తారు. ఇక్కడ నార్త్